హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో అప్డేట్ ఏంటి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హైదరాబాద్లో ఎవరైతే ఆసరా పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈకేవైసీ ఏంటి అంటే మనం ఆసరా పెన్షన్ తీసుకుంటున్నామా తీసుకుంటలేమా అనేది మనకి నిర్ధారిస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ ఆసరా పెన్షన్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళు బతుకున్నారా లేదా అనేది మనకి ఈ కేవైసీ తోటి మనకైతే తెలుస్తుంది అనమాట. ఒకవేళ చనిపోతే వాళ్ళకి ఈ ఆసరా పెన్షన్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే బతుకున్నారో వాళ్ళకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ కేవైసీ అనేది మనం ఎక్కడ చేయించుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న ఏ మండలం అయితే మీకు వస్తుందో అక్కడికి వెళ్ళి అయితే మనం ఈ ప్రక్రియ అనేది మీరైతే చేయించుకోవాలన్నమాట. సో చూడండి, నేను పైన వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇలాగైతే మనకి ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి నిలబడిపించి మనకి మన ఫోటో లెక్క తీసుకొని మనకి పంపేయడం అనేది జరుగుతుంది. అంటే మనకి అక్కడ నిలబడి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అని జరుగుతుంది. సో ఆయన ఎవరైతే అధికారి ఉన్నారో ఆయన మొబైల్ తీసి మనకు ఫోటో తీసి మనకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అని జరుగుతుంది అనమాట. ఎవరైతే నడవలేని వాళ్ళు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సపరేట్ లైన్ అయితే ఉంటుంది. లేదా ఎవరైతే అధికారి ఉన్నారో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ అనేది మనకి కంప్లీట్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మీరు గిట్ట మీ దగ్గరలో ఉన్న ఏదైతే మీ మండల ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి అయితే ఇది చేయించుకోండి. అండ్ ఇదైతే మనకి ఫ్రీ ఉంటుంది. ఎలాంటి డబ్బులు అయితే మనం అక్కడ ఇవ్వాల్సింది ఏం అవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి. ఏదైనా మీకు ఒకవేళ మీ పింఛన్ కార్డు ఉంటే ఆ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళండి. అక్కడ చూసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి ఆయన అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి రీసెంట్గా హైదరాబాద్లో చాలా కొన్ని ఊర్లు అయితే కలపడం అని జరిగింది కదా. సో అలాంటి వాళ్ళకి చేయించుకోవాలన్నమాట. సో మాకు ఫస్ట్ రంగారెడ్డి ఉండే ఇప్పుడు హైదరాబాద్లో కలిపిరు, అదే కొంతమంది ఉంటారు కదా. సో ఎవరైతే కొత్తగా అయితే హైదరాబాద్లో కలిచారో వాళ్ళ గిట ఇదైతే చేయించుకోవాలన్నమాట. సో ఎందుకంటే మళ్ళీ మీకు కట్గా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ చేయించుకోకుంటే మీ ఆసరా పెన్షన్ అనేది కట్ కావడం జరుగుతుంది, రద్దు కావడం జరుగుతుంది. తర్వాత గిట మనం ఏం చేయలేమన్నమాట. సో దబ్బున వెళ్ళి మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేయించుకోండి అనమాట. సో ఎక్కడ వెళ్ళాలంటే మీ దగ్గరలో ఉన్న ఏదైతే మీకు మండలం వస్తుందో అక్కడికి వెళ్ళి అయితే ఇదైతే మీరైతే కంప్లీట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ కేవైసీ డేట్ లాస్ట్ వచ్చేసి జూన్ 25 తారీఖు దాకా అయితే మనకి లాస్ట్ అయితే ఉంటుంది. సో అప్పటి లోపటైతే మీరు వెళ్ళి అయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోండి. ఒకవేళ మీకు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చేయించుకోండి. ఎందుకంటే జస్ట్ 70% మాత్రమే ఎవరైతే ఈ కేవైసీ అనేది చేయించుకోవడం అని జరిగింది. అండ్ మిగతా 30% మంది ఇంకా చేయించుకోలేరు. సో వాళ్ళకి అనేది కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది చేశాను. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.